జోష్న తన కంపెనీలో పనిచేస్తున్న 50 సంవత్సరాల పైబడిన ఎంప్లాయీస్ని జాబ్లోంచి తీసేస్తుంది. ఇక దీప, కార్తీక్ వాళ్ళందరితో కలిసి అన్యాయం జరిగిన ఎంప్లాయీస్కి తిరిగి న్యాయం చేయాలని, ఉద్యోగంలోంచి తీసేసిన వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని వాళ్ళతో కలిసి ధర్నా చేస్తుంటారు. ఇక ఈ విషయాన్ని లీగల్ అడ్వైజర్ ద్వారా తెలుసుకున్న దశరథ్ జోష్న చేసిన తప్పుని సరిదిద్దాలని జోష్నని తీసుకొని కార్తీక్ ధర్నా చేస్తున్న చోటుకొస్తాడు. ఇక దశరథుని చూసిన కార్తీక్ అయితే, ఏంటి సార్, మమ్మల్ని కొట్టడానికి వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. ఇక దశరథ్ అయితే, ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది కార్తీక్, ముందే తెలిసింటే పరిస్థితి ఇంత దూరం వచ్చిండేదే కాదు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పడానికే వచ్చాను. మా వల్ల పెద్ద తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని దశరథ్ అందరికీ క్షమాపణ చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, ఇది తప్పు కాదు, బాధ్యతలు మర్చిపోవడం. ఉన్న పళంగా ఉద్యోగం నుంచి తీసేస్తే వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఈఎంఐలని అన్నిటికీ కంపెనీపై ఆధారపడి బ్రతికే వాళ్ళకి ఇలా అన్యాయం చేయకండి అని చెప్తూ ఉంటాడు. ఇక దశరథ్ అయితే, చేసిన తప్పుకు మీరందరూ మరోసారి నన్ను క్షమించండి అని చెప్పి ఇక జోష్నాని కూడా క్షమాపణ చెప్పమని అంటుంటాడు. ఇక దశరథ్ మాట కాదనలేక జోష్న ఇష్టం ఉండి లేనట్టుగా సారీ అని చెప్తూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే, మీరందరూ ఎప్పటిలాగే మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ బోనస్లు, ఇంక్రిమెంట్లో ఎలాంటి మార్పు ఉండదని ఉద్యోగులందరికీ దశరథ్ మాటిస్తూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే ఉద్యోగులంతా చాలా సంతోషపడిపోతూ కార్తీక్ని పైకెత్తేసి తన మెడలో పూలమాల వేసి కార్తీక్ జిందాబాద్ అంటూ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే, ఈ పూలమాలలు థ్యాంక్స్ నాకు అవసరం లేదు, మీ ఎండీకి, సీఈఓకి చెప్పండి అని చెప్తూ ఉన్నా కార్తీక్ మాట వినకుండా వాళ్ళు అలాగే జిందాబాద్ అంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న జోష్న అయితే, పని చేసేది నా దగ్గర, పొగిడేది నా శత్రువున అని కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రభాకర్ అయితే, కార్తీక్ సార్కు మీలాంటి వైఫ్ ఉండడం చాలా ఆనందంగా ఉందని దీపతో చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఆ మాట జోష్న మళ్ళీ వినాలని, ఏంటి ప్రభాకర్ మీరు చెప్తుంది మళ్ళీ చెప్పండి, వినిపించడం లేదు అంటుంటే ఇక ప్రభాకర్ అయితే ఆ మాట మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా వింటూ ఉన్న జోష్న ముఖం మాడిపోవడం చూసి కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.